రైట్ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కుటుంబాలకు మహిళలు మూల స్తంభాలు లాంటి వారని, అందుకే మహిళలను అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నట్లు కూడా చెప్పారు. మహిళలు ఆర్థికంగా కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హైదరాబాద్ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వివేక్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు కూడా మంత్రి సీతక్క తెలిపారు. ఉచిత బస్సుపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఆడవాళ్లు ఒక దగ్గర ఉండరు, కొట్టుకుంటారు అని బీఆర్ఎస్ మహిళలను ఇన్సల్ట్ చేస్తుందని కూడా మంత్రి సీతక్క తెలిపారు. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రజాపాలన వచ్చిన తర్వాత మహిళలకు మా గవర్నమెంట్ రాగానే 28 గంటలలో 48 గంటలలో మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టినాం. ఇవాళ ఉచితంగా ప్రయాణం చేస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఆడవాళ్ళందరూ కలిసి ఉండరు, కొట్లాడుకుంటారు, చిక్కలు పట్టుకొని తన్నుకుంటారని దొంగ వీడియోలు తయారు చేయించి ఆడవాళ్ళని కించపరిచే విధంగా, ఆడవాళ్ళు ఒక దగ్గర ఉండరు అనేటువంటి ఒక ఫ్యూడల్ నానుడు ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకొచ్చి ఇవాళ ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు. మీరు అందరు కూడా గమనించాలి. కుటుంబాలకి మూల స్తంభాలు లాంటి వాళ్ళు, ఈ శక్తివంతమైనటువంటి మూల స్తంభాలుగా ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా బలంగా నిలబడగలిగినప్పుడు ప్రతి కుటుంబం కూడా బలంగా నిలబడుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం నమ్ముతాం. అందుకే మిమ్మల్ని అత్యంత శక్తివంతులుగా, ఆర్థికంగా నిలదొక్కునేటువంటి శక్తివంతులుగా, మహాలక్ష్ములుగా చూడాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలైనా మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించి వాళ్ళ ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారస్తులుగా మార్చి కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేర్చాలనేటువంటి సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి డ్వాక్రా సంఘ సభ్యురాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ వడ్డీ లేని రుణాల్ని మీరు అందిపుచ్చుకొని పెద్ద ఎత్తున వ్యాపారం చేసి ఆర్థికంగా నిలదొక్కొని తద్వారా మీ కుటుంబాన్ని నిలబెట్టుకొని పిల్లల్ని బాగా చదివించి మిగతా ప్రాంతాలకు కూడా మీరు ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది.